ప్రపంచంలో అమెరికా తరువాత ఇంగ్లీష్‌ని ఎక్కువగా ఉపయోగించే దేశం ఇండియా. ఇండియాలో సుమారు 125 మిలియన్ ప్రజలు ఇంగ్లీష్‌ని మాట్లాడగలరు. ఇది మన దేశ జనాభాలో కేవలం 10% మాత్రమే. మన దేశంలో సుమారు 1.3 బిలియన్‌కు పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఇది ఎంత ఎక్కువ అంటే పశ్చిమార్ధగోళంలో ఉన్న మొత్తం జనాభా కంటే కూడా భారతదేశంలోనే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. 1896 ముందు వరకు డైమండ్స్ అనేవి కేవలం భారతదేశంలో మాత్రమే దొరికేవి. కోహినూర్ డైమండ్ కూడా కృష్ణా నదిలో కొల్లూర్ మైన్స్ వద్దనే దొరికింది. ఆ తరువాత బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాలలో కూడా డైమండ్ నిక్షేపాలు బయటపడ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో బాంబర్ ప్లేన్స్ నుంచి తాజ్‌మహల్‌ని కాపాడడం కోసం తాజ్‌మహల్ మొత్తాన్ని వెదురు కర్రలతో కప్పేశారు. దీని వలన పైనుంచి వారు చూసినప్పుడు గుర్తుపట్టలేరు అని అనుకున్నారు. చూస్తుంటే ఈ ఐడియా బాగానే పనిచేసింది మరి. మీకు తెలుసా, సుమారు 100 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు భారతదేశం ఒక ద్వీపంగా ఉండేది. ఇది ఆసియా ఖండాన్ని ఢీకొట్టడం వలనే ఇప్పుడు ఉన్నటువంటి హిమాలయాలు అనేవి పుట్టాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన జమ్మూ కాశ్మీర్లో ఉంది. దీనిని చీనాబ్ నది మీద 1178 అడుగుల ఎత్తులో నిర్మించారు. అంటే ఐఫిల్ టవర్ కంటే కూడా ఈ బ్రిడ్జ్ అనేది 35 మీటర్ల ఎత్తుగా ఉంటుంది. అండమాన్ నికోబార్ దీవులలో ఉన్న ఈ దీవిని నార్త్ సెంటినల్ ఐలాండ్ అని అంటారు. ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. వీరికి బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధం లేదు. వీరి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే వారు ఏ విధమైన పరిచయాన్ని అంగీకరించరు మరియు అక్కడకు ఎవరైనా వెళ్తే వారి మీద దాడి చేస్తారు. అందుకే భారత ప్రభుత్వం ఇక్కడకు వెళ్ళడాన్ని పూర్తిగా నిషేధించింది. వీరి గురించి మరింత సమాచారంతో ఒక కొత్త వీడియోనైతే చేస్తాను. ఆ వీడియోని మీరు మిస్ అవ్వకూడదనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసా, ప్రపంచంలో 70% మంది వెజిటేరియన్స్ భారతదేశంలోనే ఉన్నారు. ముంబైలోని బాండ్రా ఓర్లీ మధ్య రాజీవ్ గాంధీ సీ లింక్‌ని నిర్మించారు. ఇందులో వాడిన మొత్తం స్టీల్ వైర్‌తో మన భూమిని ఒక్కసారి చుట్టి రావచ్చు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. 600 అడుగులు పొడవు గల ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్లో నిర్మించారు. ఈ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువ పొడవుగా ఉంటుంది మరియు దీని యొక్క బరువు 67,000 టన్నులు. చంద్రయాన్ 1 అనేటువంటి ఉపగ్రహం సహాయంతో చంద్రుడి మీద నీరు ఉంది అని మొట్టమొదటిసారిగా గుర్తించిన దేశం మన ఇండియానే. ఎన్నో దేశాలు మన భారతదేశం మీద దండెత్తాయి, దోచుకున్నాయి. కానీ గత 10,000 సంవత్సరాల చరిత్రలో భారతదేశం ఏనాడు ఏ దేశం పైనను దాడి చేయలేదు. అండ్ గాయస్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.